హమ్మయ్య! ఒరేయ్ డోరేమోన్ ఇక్కడైతే చెత్తేరేసాంరా. ఇంక నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఇదిగో ఎదురుగా ఉందో చూసావా? ఈ గేమింగ్ జోను. ఈ గేమింగ్ జోన్‌లో ఎళ్లి చెత్త ఏరేస్తే అయిపోతదిరా. మావయ్య, ఏంటి మావయ్య మనకింత కర్మ పట్టింది? ఈ చెత్త ఏరుకునే పని వచ్చిందేంటి మావయ్య మనకి? ఒరేయ్ ఏం చేస్తాంరా? మనం చేసిన అప్పులకి ఇట్లా అయిపోయాంరా. ఒరేయ్ ఏంట్రా ఇక్కడ ఇన్ని కార్లున్నయి? అదేగా మావయ్య, ఇక్కడ అన్ని గోల్డెన్ కార్లే ఉన్నాయి. దానికి చూడు నలుగురు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. అవునురా డోరేమోను. నాకు తెలిసి ఈ గేమ్ జోను ఎవరో పెద్దవాళ్ళదనుకుంటరా. మనం తొందరగా ఇక్కడి నుంచి చెత్త ఏరుకొని వెళ్ళిపోదాం మావయ్య. ఓకేరా డోరేమోన్ ఏంట్రా ఇక్కడ పార్కింగ్ అవ్వట్లేదు మనదే ట్రక్కు సరిపోవట్లేదేంట్రా స్పేస్. ఆగండి. ఒరే డోరేమోన్ నాకు వెనకాల చూసి చెప్పరా. ఒరే వెనకాల ఏం కనిపించట్లేదు ఏంట్రా. ఈ ప్లేస్ సరిపోయిందా? సరిపోలేదనుకుంటా. ఇంకోసారి ట్రై చేద్దాము. మావయ్య చూసి డ్రైవ్ చేయి. ఏమైనా అయితే అక్కడ ఎదురుగా గోల్డెన్ కార్ ఉంది. ఆ గోల్డెన్ కార్కి ఏమన్నా అయితే మనల్ని కొడతారు మావయ్య. ఒరే అది కూడా కరెక్టేరా డోరేమోన్. ఇదిగోరా ఇక్కడ పార్క్ చేయటానికి ప్లేస్ సరిపోవట్లేదురా ఇక్కడ వెళ్తానికి. అదే చూస్తున్నాను. మావయ్య నేను చెప్తాను పదా. బారుకు పానీ పానీ. ఒరే ఏంట్రా. ఒరే డోరేమోన్ ఏం చేసావురా ఇప్పుడేంట్రా. ఒరే నాయనా ఈ కారుని గుద్దేశానురా నేను. మావయ్య ఎంత పని చేసావు మావయ్య. డామ్ అని సౌండ్ కూడా వచ్చింది మావయ్య. రే ఎవడ్రా నువ్వు? ఏంట్రా రే? ఏంటి ఈ చెత్త బండేసుకొచ్చి మా షిన్చాన్ బాస్ గోల్డెన్ కారునే గుద్దేస్తావా? రే నీకు ఎంత ధైర్యం రా? రే ఏంట్రా ఈ కారు విలువేంటో నీకు తెలుసా? ఈ కారు విలువేంటో నీకు తెలుసా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? సార్ తెలియకుండా గుద్దేశాను సార్. నేను అసలు చూడలేదు సార్. ఏంట్రా నువ్వు చూడకుండా కొట్టేది? అసలు ఏమనుకుంటున్నావు? అసలు ఆ కారు విలువెంతో తెలుసా? ఆ కారు ప్రైస్ ఎంత తెలుసా? నీ చెత్త బండితో కారుని గుద్దేస్తే ఇప్పుడు దానికి ఎవడరా డబ్బులు కట్టేది? రేయ్ లగవరా, ఏంట్రా పడుకున్నావు? సార్ వదిలేండి సార్. నాకు తెలియదు సార్. తెలియకుండా గుద్దేశాను సార్. సార్ వదిలేండి సార్. తెలియకుండా గుద్దేశాడు సార్ మా మావయ్య. ఒరేయ్ తెలియకుండా గుద్దటం ఏంట్రా? నువ్వేంట్రా వాడికి ఇది తీసుకోరా? నువ్వేంట్రా పిల్ల బచ్చాగాడివి? లెగిసావంట్రా నువ్వు? ఒరే ఈ కారు ప్రైస్ ఎంతో తెలుసంట్రా నీకు? అసలు ఏంట్రా నువ్వు? అసలు ఏం మనిషివిరా? సెక్యూరిటీ గార్డ్ వీడిని వదలొద్దు. వీడిని గుల్ల కొట్టండి. సార్ వదిలేండి సార్. నేనేం చేశాను సార్ అట్లా కొడుతున్నారు? అబ్బా సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. ఏదో తెలియకుండా కొట్టేశాను సార్. సార్ వదిలేండి సార్. కొట్టకండి సార్. అబ్బా ఒరే డోరేమాన్ ఏంట్రా. అబ్బా ఇది తీసుకోరా. సార్ మా మావయ్యని వదిలేండి సార్. మీ మామయ్యని వదిలేయటమా? అది జరగని పని. ఇప్పుడు పోలీసుల్ని పిలిపించి వీడినైతే కొంగేపియాలి. ఆగండి, పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులకు ఫోన్ చేశాను. ఇక్కడికి వస్తారు. మీ మామయ్యని నిన్ను తీసుకెళ్లి లోపలేసి గుల్ల కొట్టిస్తా. నాకు ఎంత ధైర్యం ఉంటే ఆ గోల్డెన్ కార్ ని గుద్దుతారు. మీరు అయిపోయారే వాళ్ళ నా చేతిలో. రేయ్ ఇక్కడ ఉన్న చెత్త అంతా క్లియర్ చెయ్యి. ఎందుకంటే మన షిన్చాన్ బాస్ అయితే ఇప్పుడు వస్తారు ఇక్కడికి. అయ్యో అదేదో కారును గుద్దారు. ఈ ల్యాంబోర్కి నీ గుద్దుంటే నేను ఎక్కడే వాళ్ళని గన్ను తీసుకొని కాల్చి పారేసేవాడిని. డ్రైవర్ బాబా ఇక్కడ దింపేసేయి. ఇదే మన గేమింగ్ జోను. చూసావా ఎంత పెద్దగుందో? సార్ చాలా పెద్దది. మీకు ఇంత పెద్దది ఉండాల్సిందే. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులు మామూలు డబ్బులా? మరి ఆ మాత్రం ఉంటది కదా, తెలుసు కదా. సేఫ్ గా ల్యాండింగ్ చెయ్యి. సార్ నేను సేఫ్ గా ల్యాండింగ్ చేస్తాను. చూస్తున్నారు కదా నా హెలికాప్టర్ స్కిల్స్ మామూలుగా ఉండవు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి హెలికాప్టర్ పైలట్ గా చేశాను. ఓకే జాగ్రత్తగా అయితే ల్యాండింగ్ చేసావులే, కానీ ఇంకా దిగేసేయి. సరే సార్. మీ గోల్డెన్ హెలికాప్టర్ అయితే చాలా బాగా అయితే నేను చూసుకున్నాను. మీరే డోర్ లేకుండా వచ్చేస్తున్నారు. సార్ నాకు తెలిసి అక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా. అక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటో వెళ్ళి ఒకసారి చూసేసిరా బాబాయ్. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న పనులకి నన్ను పిలవకు, సరేనా? ఓకే సార్, నేను వెళ్ళి చూసుకుంటాను. అమ్మయ్య, నేను చక్కగా వెళ్ళి గేమింగ్ జోన్ లోకి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటాను. వీళ్ళేంటో చిన్న చిన్న గొడవలకి నన్ను పిలుస్తారు. ఒరే ఏంట్రా ఇక్కడ ఎంత చెత్త పారేశారు? ఒరే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నావురా? నా గేమింగ్ జోన్ లో ఎంత చెత్త పారేశారు? సార్ క్షమించండి సార్, ఇప్పుడే క్లీన్ చేపిస్తా. సరే తొందరగా క్లీన్ చెప్పి. ఇక్కడ ఏం గొడవో నేను అర్జెంట్ గా వెళ్ళి చూడాలి. చూసారా ఫ్రెండ్స్, మన షిన్చాన్ బాస్ అయితే ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అన్నమాట. ఆయన జస్ట్ ఇక్కడికి గేమ్స్ ఆడుకోవటానికి వస్తానికే ఇన్ని కార్లు అయితే ఆయన మ్యాన్షన్ నుంచి అయితే తెప్పించుకున్నాడు. అసలు ఇక్కడ ఏంట్రా గొడవ?
సార్ సార్ ఇక్కడ ఏమైందంటే అదిగండి ఆ చెత్తబండాడు అన్నాడు చూసారా, ఆ చెత్తబండు తీసుకొచ్చి డైరెక్ట్ మన గోల్డెన్ కార్ ని గుద్దేశాడు. అందుకే వాడిని చెత్త కొట్టేశాము. అదిగో అక్కడ పడేసి ఉన్నాం, పోలీసులకు ఫోన్ చేశాము. పోలీసులు వచ్చి వాడిని తీసుకెళ్తారు. అవునా? వాడిని అంత తేలిగ్గా వదలకండి, పోలీసులకి ఖచ్చితంగా అప్పగించాల్సిందే. వాడినైతే నేను కూడా ఒకసారి చూస్తాను. ఎవడరా వాడు? రేయ్, ఈ పిల్ల బుడంకాయగాడెవడు? ఓకే, వీడినైతే చితక కొట్టేశారు. వీడైతే కింద పడి దేకేస్తున్నాడు. ఓకే, పోలీసులు ఏడ్రా, తొందరగా పిలవండి. సార్ సార్ వస్తున్నారు సార్. సార్ సార్ మా మావయ్య అనుకోకుండా గుద్దాడు సార్. కొంచెం మా మావయ్యని జాలి చూపించి వదిలేండి సార్, తెలియక చేశాడు. రేయ్, తెలియక చేసేదేంట్రా? అది ఏం కార్ అనుకుంటున్నావు? గోల్డెన్ కార్ రా. ఆ కారుకి ఉన్న రిపేర్ మీరు కట్టగలుగుతారా? కడితే చెప్పండి, 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు కడితే ఆ చిన్న గీత ఏదో వెనకమాల గుద్దారు కదా, దాన్ని రిపేర్ చేయడానికి సరిపోద్ది. 10 కోట్లు ఉన్నాయా? ఇస్తావా ఇప్పుడు? సార్ సార్ మా దగ్గర అంత డబ్బు లేదు సార్, మేము ఇవ్వలేము. మరి ఇవ్వలేనప్పుడు ఎందుకురా? పోలీసుల దగ్గరికి వెళ్ళి కుక్క చావు చావండి. వీళ్ళకి ఏం పని పాట ఉండదు, పద్దాకా మాకే ఫోన్లు చేసి చంపుతారు. ఒరే ఏంట్రా ఇక్కడ గోల్డెన్ హెలికాప్టర్ ఉంది? అలాగే నాకు తెలిసి ఒరే నాయనా, ఇక్కడ చూస్తే అన్ని గోల్డెన్ కార్లే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఇక్కడైతే మనం సాల్వ్ చేయాలి. సార్ ఏం ప్రాబ్లం వచ్చింది సార్? ఎందుకు నాకు ఫోన్ చేశారు? ఒరే ఏంట్రా, పోలీసులు కూడా వచ్చినట్టున్నారే. ఆగండి, ఏం జరుగుతుందో చూద్దాము. చిన్న చిన్న గొడవలే, బట్ పోలీసులు ఎందుకు వచ్చారు? ఒరే నాయన, ఏంట్రా ఏం చేశారా? ఒరే నాయన, ఎవరినరా కుళ్ళబొడిసేశారు? బాబా ఏమైంది ఇక్కడ? ఒరే ఒరే డోరేమోన్, ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఒరే షించాన్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఒరే నేను ఎవరనుకుంటున్నావురా? ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ నేనేరా. అవునా రచించాను. ఒరే మన మామయ్యని చూడరా ఎట్లా కొట్టి పడేశారు. మామయ్య ఏమైంది నీకు? లెగు. ఒరే షించాన్, నువ్వు వచ్చావేంట్రా? ఒరే ఇల్లు నన్ను తెగ్గ కొట్టారా, నా వల్ల కావట్లేదు. ఒరే ఏమైతుందిరా? ఒరే నడవలేకపోతున్నానురా. ఒరే ఆ సెక్యూరిటీ గార్డు తెగ కొట్టాడరా నన్ను. ఏంటి సెక్యూరిటీ గార్డ్ తెగ కొట్టాడా? బాబా ఎవడా సెక్యూరిటీ గార్డు మా మామయ్యని కొట్టినాడు? ఏంటి షిన్చాన్ బాస్, మీ మామయ్య ఈయన? అరే రే, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. పోలీస్ సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏంటి సార్ ఫోన్ చేసి రమ్మని చెప్పి మళ్ళీ వెళ్ళిపోమంటారు? సరే బాయ్. ఊరే, ఈ సెక్యూరిటీ గార్డే అనుకుంటా వాడిని కొట్టింది. రేయ్ ఏంట్రా, వాడు ఎవడు ఏంటనేది చూసుకోవా? ఏమైంది సార్? ఒరేయ్, వాడు ఎవడనుకుంటున్నావు? మన షిన్చాన్ బాస్ వాళ్ళ మామయ్య. ఏంటి సార్, ఆ చెత్త బండి తోలుకునేవాడు మన షించాన్ బాస్ వాళ్ళ మావయ్య? అది ఎట్లా జరిగింది సార్? నాకు తెలీదు. ఒరేయ్, నీకు తెలియదని చెప్పి ఎట్లా పడితే అట్లా కొట్టేస్తావంటరా? ముందల నాకు ఫోన్ చేయాల్సిన పని లేదా నీకు? సార్ నాకు తెలియదు సార్, క్షమించండి సార్. ఒరేయ్, నాకు కాదురా సారీ చెప్పాల్సింది, వాళ్ళ మామయ్యకి చెప్పు. దా. ఏంట్రా నువ్వు, అసలు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ మామయ్యనే కొడతావు? అబ్బాయి సార్, సార్ సారీ సార్, ఇంకోసారి కొట్టాను సార్. ఇది తీసుకోరా. ఒరేయ్, ఎవడిని పడితే అన్ని కొడతాం కాదురా, ముందల వాడు ఎవడు ఏంటి తెలుసుకోవాలరా. సరే ఇప్పుడు పద, వాళ్ళ మామయ్యకి సారీ చెప్పు. నీకు కోటింగ్ ఇప్పుడు కాదు, మా షిన్చాన్ బాస్ ఇస్తాడు, ఆగు. సార్ వదిలేండి సార్, నన్ను కొట్టకండి సార్. నేను కాదురా, మా షిన్చాన్ బాస్ చెప్పాలి. సార్ సార్ తెలియక కొట్టాను సార్, వదిలేండి సార్, సారీ సార్. సరేలేండి, తప్పులన్నాక ఎవరైనా చేస్తారు, క్షమించేశానులేండి. ఒరే షించాన్, అయినా నువ్వు ఇంత రిచ్ ఎట్లా అయ్యావురా? అది చాలా పెద్ద కథలేండి. మీరు ముందర హాస్పిటల్కి వెళ్ళాలి, తొందరగా హాస్పిటల్కి పదండి. అయ్యో, నేను ఆ చెత్త బండిలో ఇప్పుడు హాస్పిటల్ దాకా ఎట్లా తోలాలి? అయ్యో సార్, మనకంటూ ప్రైవేట్ హెలికాప్టర్ ఉంది, మీరు తొందరగా వచ్చిన హెలికాప్టర్ ఎక్కండి, నేను తీసుకెళ్తాను. తొందరగా పద మామయ్య, హెలికాప్టర్ ఎక్కు. తొందరగా రండి. అయ్యో, నా కాళ్ళు నడవట్లేదు, తొందరగా తీసుకెళ్ళండి నన్ను. అయ్యో సారీ సార్, తొందరగా వచ్చి హెలికాప్టర్ ఎక్కండి. తొందరగా ఎక్కేశారా? ఒరే జించాన్, నాకు ఖాళీ లేదురా, ఈ సీట్లు ఖాళీ లేవురా. మామయ్య ఏం మాట్లాడుతున్నావు? ఇది చాలా ఖాళీగా ఉంటది, చూడు ఎంత మంది అయినా ఎక్కొచ్చు. ఒరే ఎక్కేసాను రా, తొందరగా పానీరా. ఓకే, మనమైతే గాల్లోకి అయితే లెగిసాము.